వెనిలా కాఫీ అల్టిమేట్ గా ఉంది టేస్ట్ అయితే. అది లెక్క. మన స్నాప్ పెడతాం, మర్చిపోయాను. స్నాప్ అయితే పెడతాం. నాకు ఒక గన్ ఇస్తారా? తిన్నా కానీ నా పొట్టనట్లేదు. చిన్నప్పుడు అయితే దారిలో టిఫిన్ ఇప్పిమని అడుగుతాం. స్టార్టింగ్ నేనే తిన్నాను. పడిపోతాను. స్టార్టింగ్ చెప్పాక చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకుని అలా పడిపోతాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేమైతే వాళ్ళ ఉండవల్లి సెంటర్ లో ఉన్న కుంభకోణం కాఫీ కేఫ్ కి అయితే వెళ్తున్నాము. అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంటది, కాఫీ ఎలా ఉంటుందో రివ్యూ ఇస్తామని. సో మేమైతే వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి మీకైతే రివ్యూ ఇస్తాము ఎలా ఉంటుందో. చలో. ఇది ఉండవల్లి సెంటర్. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకొని ఉండవల్లి కేవ్స్కి వెళ్తాం కదా, ఈ రూట్కి అయితే రావాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాకే ఉంటుంది కుంభకోణం కాఫీ కేఫ్ అని. మనం అయితే వచ్చేసాం కుంభకోణం కాఫీ కేఫ్కి. సో మేమైతే కుంభకోణం కాఫీ కేఫ్కి అయితే వచ్చేసాం. రండి చూద్దాం మేమైతే అసలు ఏమేమి తీసుకుంటాం, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో మేమైతే జెన్యూన్గా రివ్యూ ఇస్తాము. సో మీరు కూడా వచ్చేయండి తర్వాత. ఏంటి అండి? చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్స్ అయితే ఓకే. ఏంటిదండి ఇది? ఇదైతే పన్నీర్ అంట. ఏం చేస్తున్నారు దీంతో? పన్నీర్ ఫింగర్స్ అండి. పన్నీర్ ఫింగర్స్ అయితే చేస్తున్నారు. చెప్పండి. డైరెక్ట్ అలా పన్నీర్ కట్ చేసి ఆయిల్ వేపేస్తారా? ఆయిల్ కాదు, ఇందాక స్పైరల్ పొటాటో వేసాను. ఓకే. దానిలో డిప్ చేసి ఇది ఎంతసేపు మ్యాగ్నేట్ చేయాలండి? ఒక 2 hours మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇందులో డిప్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఓ 5 to 6 minutes అలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడు వరకు క్రిస్పీగా వస్తుంది. ఏంటిదండి ఇది? ఇది మసాలా పౌడర్. మసాలా పౌడర్. మసాలా పౌడర్ అంటే చాట్ మసాలా అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇందులో. ఓకే. బ్రౌనీతో స్టార్ట్ చేసా. ఎగ్ కుల్ఫీ చాలా బాగుంది బ్రౌనీ, తప్పకుండా ట్రై చేయండి మీరు వస్తే.
ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బెల్జియం కుల్ఫీ. బెల్జియం బ్రౌనీ తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇక్కడికి వస్తే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇప్పుడు లాగేస్తున్నాను గుడ్లుగా కుల్ఫీ కుల్ఫీ. టేస్ట్ చాలా బాగుంది. పాస్తా అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పాల్సిన. నువ్వు సాస్ ఐటమ్ చికెన్ లాలీపాప్స్ పర్లేదు బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా. ఇవి కూడా అయితే పన్నీర్లో టమాటా సాస్ పర్లేదు బాగానే ఉన్నాయి. పొటాటో మాత్రమే అమ్మాయి చేసి ఇది కూడా బాగుంది టేస్ట్. ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేశారు. బాగుంది టేస్ట్ అయితే. టెంపుల్ కానీ అన్నీ ఆర్డర్ పెడతాను. తినేవాళ్ళ కన్నీ పెడతాను సరదా. తప్పకుండా మళ్ళీ నేనే తినాలి అవన్నీ. అట్లే నా కోసం అన్ని ఇప్పిస్తున్నాడుగా. వాళ్ళు ఎందుకులే బ్రో తిని వాళ్ళు ఎందుకు కాసి పెడతాం. మీరు కూడా నా అలా రావాలండి. షెఫ్ కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. శాండ్విచ్ టేస్ట్ ఇచ్చి పడేస్తుంది అసలు. టేస్ట్ చాలా బాగుంది. ఇన్ని హాట్ ఐటమ్స్ తిని స్వీట్ తినబోతే ఎట్లా. ఇదిగో మన ఫేవరెట్ అయిన ఆప్రికాట్ డిలైట్ అయితే వచ్చేసింది. మనకి వాటి ఏముంటుంది, మనకి సాస్ ఒకటి ఉంటే చాలు. చాలా రోజులు అయింది ఆప్రికాట్ డిలైట్ తిని. సో ఫైనల్గా అయితే మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉండవల్ల తింటాను. ఫస్ట్ మీరు తినండి, తర్వాత నేను తింటాను. బాబు ఇల్లేంద్రా బాబు టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది అసలు ఆప్రికాట్ డిలైట్ అయితే. షేక్ శర్మ క్రికెట్ ఆడి అన్న కలిసిపోయి వచ్చాడు. అయితే వాళ్ళు మా షెన్ను బ్రో 5,000 విన్ అయ్యాడు మ్యాచ్ లో. ఇంకేమున్నాయి అయిపోయినాయి అండి. ఇంకేమున్నాయి అంట ఈ తినట్లేదు కానీ మొత్తం ఇంకేమున్నాయి అడుగుతున్నాయి. మనోడు చూడండి వదిలేసాడు. తినాలి కదా షెన్ను బ్రో కూడా. నేను ఒక్కటే తింటే అట్లా చెప్పుకున్నాడు మళ్ళీ. పొటాటో స్ప్రింగ్స్ అంట. ప్రిన్స్ కాదు బ్రో. ఫైనల్ అయితే మన వెనిలా కాఫీ వచ్చేసింది. కాఫీ తాగుతున్నారంటే అంత బాగుంది అనుకుంటా. వెనిలా కాఫీ అల్టిమేట్గా ఉంది టేస్ట్ అయితే. మున్నెల్లోకి వెన్నెల్లోకి చేస్తాం. వాళ్ళు మనం స్నాప్ పెడతాం మర్చిపోయాను. స్నాప్ అయితే పెడతాం. నా పొట్టనట్లేదు. చిన్నప్పుడు అయితే దారిలో టిఫిన్ ఇప్పిమని అడుగుతాం. స్నాక్సే కదా బ్రో, మరి నైట్ డిన్నర్ తినాలిగా. మనమైతే ఈ రోజు నుంచి అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. అంత బాగుంది. బాగుందా ఈ రోజు స్టార్టింగ్ నేనే తిన్నాను. తెలంగాణలో పడిపోతాడు. స్టార్టింగ్ చెప్పాక చాలా బాగున్నాయి. వాళ్ళ నోట్లో పెట్టుకొని అలా పడిపోతాడు. టేస్ట్ అయితే సాస్తో కాపరేట్ చేసేటట్టున్నారు. మనోడు అయితే తినలేకపోతున్నాడు. వేస్ట్. ఇంకోసారి తాగుతాడు. లాగిచ్చేసి మొత్తం నేనే తిని. ఇంకా నేనైతే నీట్గా రోజు పళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నాను.
మీకు నిజం చెప్పాలి, వీడియో తీయక ముందు మొత్తం తినేసేయండి. అంత టేస్టీ ఫుడ్ ముందు పెట్టి తాగుతామా బ్రో, మీరే చెప్పండి. నేనైతే వెళ్ళి రోజ్ ఫలుడా తెచ్చుకుంటా. రోజ్ ఫలుడా మీరు కూడా మస్తు ఇక్కడ ఇచ్చి తినండి కుంభకోణం కాఫీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.